Dear English learners, welcome back to our channel Sahastra 26, The Knowledge of English. మనం స్పోకెన్ ఇంగ్లీష్ బిగినర్స్ కోసం ప్రత్యేకంగా చేసే వీడియోస్లో భాగంగా గత వీడియో లెసన్లో ఏదైనా సింగులర్ అంటే ఐ, హీ, షీ, ఇట్ యూజ్ చేసి వాటి తర్వాత ఈజ్ యూజ్ చేసినట్లయితే ప్రెజెంట్ వారి యొక్క స్టేటస్, వాళ్ళు ఏం చేస్తున్నారు, అవి ఏంటి, వారు ఎవరో, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలియజేస్తామని చెప్పి గత వీడియో లెసన్లో తెలుసుకున్నాం. అవన్నీ కూడా సింగులర్స్ అంటే ఒకదాన్ని తెలియజేసేవి. ఈ వీడియో లెసన్లో ప్లూరల్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంటే వి, యు, దే, ఏదైనా ప్లూరల్ అంటే ఒకటి కన్నా ఎక్కువ మంది ఉన్నట్లయితే వాటిని అంటే వాటి గురించి, వాళ్ళ స్టేటస్ గురించి, అవి ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా ఏ విధంగా చెప్పాలనే విషయాన్ని ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా నేను మీ ఎగ్జాంపుల్స్తో ప్రజెంట్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. యు, నువ్వు, మీరు అంటే మనం మన ఎదుటిగా ఉన్న వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఒకరైతే నువ్వు అంటాం, ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నట్లయితే మీరు అంటాం. అయితే ఇంగ్లీష్లో నువ్వన్నా మీరన్నా మనం యూనే యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నా ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నా మనం యూనే యూజ్ చేయాలంటే నువ్వు అనడానికి మీరు అనడానికి మనం యూనే వాడాలి. ఓకే, సెకండ్ వన్ వి. చాలామంది డబ్ల్యూనేమో వీగా పలుకుతూ ఉంటారు, కానీ ద యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ ఈస్ వి. వి అంటే మేము, మనం. అంటే నేను కూడా ఆ గ్రూప్లో ఉంటాను, అంటే నేను ఒక్కడగా ఉన్న ఆ గ్రూప్ మొత్తం గురించి మనం చెప్పేటప్పుడు అంటే మేమందరం, మనం, మేము అంటే నేను కూడా అందులో ఉన్నాను. అలాంటప్పుడు మేము, మనం అని చెప్పడానికి వి యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్ దే, వారు, వాళ్ళు. అంటే అవతల వ్యక్తులు, అంటే అందులో నేను ఉండను. వారు, వాళ్ళు, అలాగే అవి. అంటే ఇక్కడ దేని రెండు రకాలుగా మనం యూజ్ చేస్తుంటాం. వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు వారు, వాళ్ళు అంటాం. అలా కాకుండా ఏదైనా థింగ్స్, ఆబ్జెక్ట్స్, ప్లేసెస్ గురించి చెప్పేటప్పుడు అవి అంటాం. అంటే ఇక్కడ రెండు రకాలుగా మనం దేని వాడుతూ ఉంటాం. పర్సన్స్కి రెఫర్ చేస్తాం, అలాగే థింగ్స్కి, ఆబ్జెక్ట్స్ కూడా మనం దేని రెఫర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఎనీ ప్లూరల్. ఏదైనా 1, 2, 3, 4 ప్లేసెస్ కానీ వ్యక్తులు కానీ మనం జాయిన్ చేసేటప్పుడు ఒక రకమైన ప్లూరల్ వస్తుంది. ఇలా వీటన్నింటి తర్వాత కూడా మనం ఆర్ యూజ్ చేస్తాం. ఏఐఆర్ అంటే ఏఆర్ యూజ్ చేస్తామంటే అది ప్లూరల్గా ఉన్నట్లే. అంటే మేమందరం ఏంటి, మేమందరం ఏం చేస్తున్నాం అని చెప్పడానికి వీటిని సబ్జెక్ట్స్గా యూజ్ చేసి వీటి తర్వాత ఏఆర్ మనం యూజ్ చేసి ఉంటుంది. అయితే ఇక్కడ ఏ కానీ యాన్ కానీ మనం యూజ్ చేయం. ఎందువల్లంటే ఇవన్నీ కూడా ప్లూరల్స్ కాబట్టి మనం అక్కడ ఏ కానీ యాన్ కానీ మనం సాధారణంగా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. లెట్ మీ సే సమ్ ఎగ్జాంపుల్స్. యు ఆర్ మై ఫ్రెండ్ అంటే ఇక్కడ చూడండి, నువ్వు నా స్నేహితుడివి. అంటే ఇక్కడ ఒకరి గురించి మనం చెప్తున్నాం. అంటే నా ఎదుటిన్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ ఒక్క వ్యక్తి గురించి నేను చెప్తున్నాను. యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నా స్నేహితుడివి. యు ఆర్, ఇక్కడ ఆర్ని మనం ఆర్ అని పలుకుతుంటాం, కానీ అక్కడ ఆర్ అనేది కనిపించి వినిపించినట్లుగా ఉండాలి. యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై ఫ్రెండ్స్, మీరు నా స్నేహితులు. అంటే నా ఎదుట చాలామంది ఉన్నారు, ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరి గురించి మనం చెప్పేటప్పుడు యు ఆర్ మై ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నువ్వు, మీరు అనడానికి మనం యూనే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వి ఆర్ ఇండియన్స్, మేము భారతీయులు. అంటే నేను కూడా భారతీయున్నే, నాతో కలిపి మనమందరం కూడా భారతీయులు. చూడండి, వి ఆర్ ఇండియన్స్. దే ఆర్ స్టూడెంట్స్, వాళ్ళు ఎవరు? విద్యార్థులు. ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మేమేంటి, మేము ఎవరం, ఇలా మనం ప్రశ్నించినట్లయితే వాటికి బదులుగా ఇవన్నీ ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. హూ ఆర్ దే, వాళ్ళు ఎవరు? దే ఆర్ స్టూడెంట్స్. అలాగే హూ ఆర్ యూ, మీరు ఎవరు? యు ఆర్ మై ఫ్రెండ్స్, యు ఆర్ మై రిలేటివ్స్. ఇలా మనం రకరకాలుగా చెప్పచ్చు. దే ఆర్ బుక్స్, అవి ఏంటి? బుక్స్, దే ఆర్ బుక్స్. ఇక్కడ చూడండి, దేనేమో పర్సన్స్కి అలాగే థింగ్స్కి, ఆబ్జెక్ట్స్ కూడా మనం రెండు రకాలుగా దేని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ రవి అండ్ రాజు. ఇక్కడ రవి అన్న వ్యక్తి ఒకరు, రాజు అనే వ్యక్తి ఒకరు, వాళ్ళిద్దరిని జాయిన్ చేస్తాం, కలిపినప్పుడు ఏమవుతుంది? మోర్ దాన్ 1 పర్సన్స్ అవుతారు, కాబట్టి అప్పుడు అది ప్లూరల్ అవుతుంది. ఓకే, రవి అండ్ రాజు ఆర్ క్లాస్మేట్స్, వాళ్ళు ఎవరు? క్లాస్మేట్స్. ఇలా రవి అండ్ రాజు తర్వాత మనం ఆ యూజ్ చేయాలి, ఈజ్ యూజ్ చేయకూడదు. ఓకే, లెట్ మీ సే సమ్ మోర్ ఎగ్జాంపుల్స్.
యు ఆర్ మై రిలేటివ్స్, మీరు మా బంధువులు, మా చుట్టాలు అంటూ ఉంటాం కదా, దాన్ని రిలేటివ్స్గా ఇంగ్లీష్లో చెప్తాం. యు ఆర్ మై వెల్ విషర్స్, మీరు మా శ్రేయోభిలాషులు అంటే మా మంచి కోరేవాళ్ళు. వి ఆర్ ఫార్మర్స్, మేము రైతులం, మేము ఎవరు రైతులం. వి ఆర్ ఫార్మర్స్. వి ఆర్ వర్కర్స్, మేము కార్మికులం, మేము పనిచేసే వాళ్ళం, వర్కర్స్గా అలా మనం చెప్తూ ఉంటాం. దే ఆర్ సిస్టర్స్, వాళ్ళు సోదరీమణులు అంటే అక్క చెల్లెలు అంటూ ఉంటాం. దే ఆర్ నోట్ బుక్స్, అవి రాసే పుస్తకాలు. ఇక్కడ చూడండి, బుక్స్ అనే ప్లూరల్లో మనం పలికేటప్పుడు చివర సా సౌండ్ కాకుండా జా సౌండ్ రావాలి. బుక్స్ అని పలకకుండా బుక్స్ అని పలకాలి. దే ఆర్ నోట్ బుక్స్. ఓకే, నెక్స్ట్ వన్. సీత అండ్ గీత ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. సీత గీత అనేవాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్. యు ఆర్ ఇంగ్లీష్ లెర్నర్స్, మీరు ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు. మీరు ఎవరు? ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు. సో అంటే ఇక్కడ యు అంటే మీరు అని చెప్పి ఒకరికన్నా ఎక్కువ మందిని మనం సూచిస్తున్నాం కాబట్టి ఆ యూజ్ చేస్తాం. వి ఆర్ దేర్ చిల్డ్రన్, మేము వారి పిల్లలం. దేర్ చిల్డ్రన్ అంటే వారి పిల్లలం. దే ఆర్ బిగ్ సిటీస్, అవి ఏంటి? పెద్ద నగరాలు. ఇక్కడ చూడండి, ఇవి ఒక రకమైన థింగ్స్ని సూచిస్తున్నాయి. దే ఆర్ సెల్ ఫోన్స్, అవి సెల్ ఫోన్లు. దే ఆర్ సెల్ ఫోన్స్. దే ఆర్ ఫారినర్స్, వాళ్ళు ఎవరు? విదేశస్తులు. ఇక్కడ మనుషుల్ని అంటే వ్యక్తుల్ని ఇక్కడ దే రెఫర్ చేస్తుంది, ఇక్కడ థింగ్స్ని రెఫర్ చేస్తుంది. దే ఆర్ లయన్స్, అవి సింహాలు. లయన్స్ అవి ఏంటి? సింహాలు. ఇక్కడ జంతువుల్ని దే రెఫర్ చేయడం జరుగుతుంది. దే ఆర్ మై ఐడియాస్, అవి మా ఆలోచనలు. ద లాస్ట్ వన్ ఈజ్ జపాన్ అండ్ సింగపూర్ ఆర్ డెవలప్డ్ కంట్రీస్. జపాను సింగపూర్ అనేవి ఏంటి? డెవలప్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాలు. ఇలా మనం కొన్ని రకాల ప్లూరల్స్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ప్రజెంట్ స్టేటస్, అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారో అవి ఏంటి అనే విషయాలని కూడా మనం ఉపయోగించి చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ without much knowing grammar, please visit our channel Sahastra 26, the knowledge of English. Thank you so much for watching my videos. Take care, keep learning. Bye.